మా భద్రాచలం వాస్తవ్యుడు, మా అరుణ కల్చరల్ అసోసియేషన్ సభ్యుడు, ఇక్కడ ఈ డివిజన్లో గొప్ప గాయకుడు అయినటువంటి శ్రీ కొండపల్లి మహేష్ గారి కుమారుడు కొండపల్లి వివేకానంద, వాళ్ళ అబ్బాయి వివేకానంద హాలీవుడ్ వెళ్ళి అక్కడ ద లాస్ట్ విజిల్ అనేటువంటి సినిమాని వాళ్ళు కంప్లీట్ చేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఆ సినిమా బాబుతో ట్రైలర్ రిలీజ్ చేశారు. అది చూస్తే నిజంగా ఇది మన ఊరు నుంచి వెళ్ళిన అబ్బాయి తీసినటువంటి కట్టేనా, ఇది ట్రైలర్ ఎంత బ్రహ్మాండంగా చేయొచ్చా, ఇంత టెక్నాలజీ అబ్బాయికి అప్పుడే ఎట్లొచ్చింది అనే ఆశ్చర్యం కలిగింది నాకు. ఎందుకంటే ఎన్నో హాలీవుడ్లో సినిమా తీసినటువంటి సినిమాలు చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి మేము, స్వతహాగా ప్రొడ్యూసర్లో అయినటువంటి మేము ఆ ట్రైలర్ చూశాక ఆ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని మేము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇది మాకు, ఈ తెలంగాణకి, ఈ భద్రాచలానికి చాలా గొప్ప గర్వకారణం. ఆ ట్రైలర్ మీరు అందరు చూడండి, లాస్ట్ విజిల్ ట్రైలర్. తప్పకుండా నేను చెప్పే మాటలలో చాలా నిజం, వాస్తవం మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఈ అబ్బాయిని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి యొక్క అడుగుదాడల్లోనే, తండ్రి చేసేది పోలీస్ ఉద్యోగం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేసి రిటైర్ అయినట్టుంది. అయినప్పటికీ కూడా అతను ఎక్కువ గాయకుడు, సింగర్ మహేష్ గానే పాపులర్ మొత్తం ఏరియా అంతా కూడా. చాలా బాగా చక్కని సంగీత జ్ఞానం ఉన్నాడు, చాలా ఆడియోలు కూడా ఇచ్చేసాడు, మన ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఆ అబ్బాయి ఏదైతే ఈ కళాకారుడు కాబట్టి కళాకారుడే పుట్టాడు. చాలా గొప్పగా మంచి ట్రైలర్ చేశాడు. ఈ మధ్యకాలంలోనే ఈ క్రిస్మస్ సందర్భంలో రిలీజ్ చేసే పరిస్థితులలో ఉందని చెప్పారు. చాలా సంతోషం. ఆ సినిమా చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం. మీరు కూడా తప్పకుండా లాస్ట్ విజిల్ని ప్రోత్సహించండి. తప్పకుండా ఆ అబ్బాయికి మీ ఆశీస్సులు ఇవ్వండి. మన భద్రాచలం యొక్క గొప్పతనాన్ని నలుదిశలో చాటండి. థ్యాంక్ యూ వెరీ మచ్.